గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. కొన్ని వివరాలు మనం మాట్లాడుకోవాలా. మన క్యూ లైఫ్లో వస్తున్నటువంటి మీకు వస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి మీకు ఇప్పుడు చెప్తాను. లింక్ రావట్లేదు అని ఒకటి ఉంది. రెండవది క్యాష్ యాడ్ కావట్లేదు అనేది రెండు ఉన్నాయి. మూడవది నా కింద టీం కనబడలేదు అనేది ఒకటి ఉంది. మొత్తం 3 విషయాలు. ఈ 3 విషయాలకి ఇప్పుడు క్లారిటీ ఇచ్చి ఇంకొక ప్రధానమైన విషయం చెప్తాను. ముందు లింక్ రాలేదు అని అన్నారు కదా, దాని గురించి ఈ మూడింటి మీద ఇప్పుడు వచ్చిన ఎర్రర్స్ మీద వర్క్ జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు అవన్నీ ఇప్పుడు క్లియర్ అయిపోతాయి. అయిపోయిన వెంటనే మీరు అవన్నీ చేసుకోవచ్చు. డబ్బులు యాడ్ అవ్వడం ఉన్నది కదా, ఆ డబ్బులు అంటే క్యాష్ యాడ్ అవ్వట్లేదు అన్నారు కదా, దీని మీద అది కూడా ఇవాళ చేస్తున్నాం. దాంట్లో వచ్చిన ఎర్రర్ మీకు ఇంకా సాల్వింగ్ ఉండాలని కొంచెం నేను మారుస్తున్నాను. అది కూడా ఇవాళ అయిపోద్ది. కానీ క్యాష్ వేసుకునేటప్పుడు మాత్రం నేను చెప్పింది వినండి. వేసిన తర్వాత ఒక అర నిమిషం అయినా సరే, లేదా అంతకంటే ఎక్కువైనా పర్లేదు, వెయిట్ చేయండి. వెంటనే మీరు ఆ చాప్ అది క్లోజ్ చేసేసి మీరు క్యూ లైఫ్లోనే మీ అకౌంట్లోకి వెళ్ళిపోతున్నారు. అది మాత్రం చేయకండి. అలా చేస్తే ఆ క్యాష్ మన కంపెనీలకు రాదు. మీ దగ్గర నుంచి ఒకళ్ళు వెళ్ళిపోయినా బయట ఉంటుంది, మళ్ళీ మీకే వస్తుంది. అది రాదు మనకి. ఇది గేట్వే కాబట్టి దీన్ని అర్థం చేసుకొని నేను చెప్పినట్టు చేయండి. ఇంత టైం వెయిట్ చేస్తున్నాం మనం. ఒక్క అర నిమిషం పైబడి ఉంటే చాలు. ఇక మూడవ విషయం, మీ కింద టీం కనపడలేదు అని మీరు ఆలోచిస్తున్నారు, కొంచెం ఆందోళన పడుతున్నారు. దాని గురించి నేను చెప్పే పని ఏంటంటే, మీరు క్యూ లైఫ్లో ఈ మధ్య ముందు జాయిన్ అయిన దాంట్లో ఒక టీం ఉంది. 1 2 3 1 2 3 4 5 అలా లెవెల్స్ ఉన్నాయి. మీరు ఇందులోకి వచ్చారు, మీరు టైప్ చేశారు, మీ తాలూకు పాస్వర్డ్ మీ యూజర్ నేమ్ ఫోన్ నెంబర్ కూడా కొట్టేశారు, పాస్వర్డ్ తీసుకున్నారు, ఎంటర్ అయిపోయారు. అయితే నీ కింద ఉన్న టీం వాళ్ళు ఇంకా రాలేదు, ఆ కింద ఉన్న టీం వాళ్ళు ఇంకా రాలేదు, ఆ కింద ఉన్నవాడు వచ్చాడు. మరి ఈ రెండు కట్ అయి ఉన్నాయి కాబట్టి మీకు కనబడవు. కొద్ది వెయిట్ చేస్తే దాన్ని వాళ్ళందరూ వచ్చేస్తారు. వాళ్ళందరూ వచ్చేలా చేసుకుంటే చాలు, ఆ టీం అంతా కనెక్ట్ అయిపోతుంది. ఎక్కడికి పోవు, మీ టీం ఎక్కడికి పోదు. రెండు తర్వాత మీకు ఎవరికి ఓపెన్ అయితే వాళ్ళు రిఫరల్ ఇచ్చుకొని వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీ టీం మీకు కనెక్ట్ అయిపోద్ది. మీ మైనింగ్ మీకు వచ్చేస్తుంది యాజ్ ఇట్ ఈజ్గా, మీ కమిషన్స్ మీకు వచ్చేస్తాయి యాజ్ ఇట్ ఈజ్గా. కాబట్టి మీ పనులన్నీ మీరు చేసుకోండి. ఈరోజు నేను దాన్ని అనౌన్స్ చేసిన వెంటనే మీరు చేసుకెళ్ళిపోవచ్చు. ఇక తర్వాత విషయం, ఈరోజు నేను కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అంటే మీ కాయిన్స్ ఎలా పంపించుకోవాలో క్యూ లైఫ్లోకి, డైరెక్ట్గా క్యూ లైఫ్లోకి పంపించాలా, ట్రస్ట్ వాలెట్ ద్వారా పంపించుకోవాలనుకున్న వాళ్ళు ఎలా పంపిస్తారు, ఏది మీకు బాగా యూజ్ అవుతుంది, ఈజీగా ఉంటుంది అనే విషయం మీద నేను ఈరోజు మీకు ఆ క్లారిటీ కూడా ఇచ్చేస్తాను. నేను ఇచ్చిన తర్వాతే మీ తాలూకా ఫైనల్ కాయిన్స్ అన్నీ మీరు మీ అకౌంట్లో పంపించవచ్చు క్యూ లైఫ్లోకి. తర్వాత ఈ విషయాలన్నీ ఇక మీదట నేను మన దగ్గరున్న యూట్యూబర్స్లో, అందుబాటులో ఉన్న యూట్యూబర్స్తో ఒక గ్రూప్ చేశాను. నేను ఆ గ్రూప్ ద్వారా నేనేం చెప్పాలనుకున్నానో ప్రతి డెవలప్మెంట్ ఆ గ్రూప్కి ముందు నేను ఇస్తున్నాను. ఇస్తే వాళ్ళు దాన్ని యూట్యూబ్ లింక్ చేసి మళ్ళీ నాకు ఇస్తారు. వాళ్ళకు వచ్చిన నైపుణ్యాన్ని బట్టి వాళ్ళు దాన్ని చేస్తారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్, నేను మాట్లాడిన దానికి మళ్ళీ అవసరమైతే వాళ్ళు కొంత దాన్ని ఇంకా వివరంగా చెప్పి కానీ చేస్తారు. ఆ వివరణ ఇక మీదట నేను చెప్పాలనుకునేవన్నీ కూడా యూట్యూబ్ ద్వారానే వస్తాయి. ఎందుకంటే మన కమ్యూనిటీ చాలా దూరంలోనూ చాలామంది ఉన్నారు. నేను చెప్పింది మీరు వినేసి ఆ కిందకి యాజ్ ఇట్ ఈజ్గా మీరు పంపించలేరు.
పంపించలేకపోతున్నారు. ఒకవేళ వాళ్ళకి ఇది పంపించాలన్నా సరే అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి. అదే యూట్యూబ్‌లో ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు వాళ్ళకెళ్తాయి. మన డీకాయిన్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన ఏ యూట్యూబరు ఒక లింక్ నేను ఫార్వర్డ్ చేసినా వాళ్ళందరినీ ముందు మీరు చేయాల్సింది దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. దాన్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇంక నేను పంపించవసరం లేదు. ఆటోమేటిక్ మీకు వచ్చేస్తాయి. కానీ నేను పంపిస్తూనే ఉంటాను. ఇది ఇప్పుడు తమిళ, కన్నడ, కేరళ, ఇంకా తమిళ్ రాలేదు నాకు. కేరళ వచ్చింది. తెలుగు, ఒడియా, హిందీ ఈ లాంగ్వేజ్‌లోనే ఉన్నాయి. అంటే నంబర్ ఆఫ్ యూట్యూబర్స్ అది మీరు చూడొచ్చు. దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగాను. అప్పుడు మాత్రం మీకు అన్ని వివరాలు వస్తాయి. సో, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఆ వీడియోలన్నీ మీరు చూడండి. ఇంక నేను డైరెక్ట్‌గా పంపించడం వల్ల, మీకు వాయిస్ ఇవ్వడం వల్ల ఆ ఛానల్స్‌లో మీరు చూడరు. ఎందుకంటే నేను చెప్పించాను కదా అని. ఇక మీదట అలా కాకుండా ఏది ఎలా చెప్తే మీకు అర్థమవుతుందనేది ఆ యూట్యూబర్స్ తాలూకా వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి మనకు చేసిస్తారు. వాటిని నేను మీకు పంపిస్తాను. ఓకే. అలాగే నాకున్న టైము చాలా టైట్‌గా ఉంది. తక్కువగా ఉంది. ఇప్పుడు డాడీ అఫీషియల్స్‌లో 16 గ్రూపులున్నాయి. క్యూ లైఫ్‌లో తెలుగు, హిందీ అన్నీ కలిపి ఇయ్యొక 15 ఉన్నాయి. రకరకాల పేర్లతో క్యూ లైఫ్ పేరు మీద ఉన్నాయి. ఇవి అవి కలిపితే 30 చిల్లరున్నాయి. 30 చిల్లర గ్రూపుల్లోకి పంపించడానికి నాకు చాలా టైం పడుతుంది. టైం అంతా కిల్ అయిపోతుంది. అది ఒక వరుస క్రమంలో ఒక్కోసారి రావు. ఒక వాయిస్ కింద నుండి మీదకొచ్చేస్తది. మీద నుండి కిందకొచ్చేస్తది. అందుకోసం ఈ యూట్యూబర్స్‌నందరిని నేను బ్రాడ్‌కాస్ట్ గ్రూప్ చేశాను. కొత్తోళ్ళు ఎవరైనా వస్తే నన్ను సంప్రదిస్తే వాళ్ళకి కూడా ఆ గ్రూప్‌లో పెడతాను. మీ తాలూకా వీడియో నాకు నచ్చితే, మీరు చేసిన నైపుణ్యం నాకు నచ్చితే మిమ్మల్ని ఆ గ్రూప్‌లో పెడతాను. ఇతర గ్రూపుల్లో వాళ్ళు కూడా ఇతర గ్రూపుల్లో వాళ్ళు కూడా ఇతర లాంగ్వేజ్‌ల్లో ఉన్నోళ్ళు కూడా ఆ యూట్యూబ్ గ్రూప్‌లోకి మీరు రావచ్చు. అది నాకు మీరు పంపిస్తే, ఆ వివరణ నాకిస్తే, ఒకవేళ నాకు ఆ లాంగ్వేజ్ నాకు రాకపోయినా, ఆ లాంగ్వేజ్ వచ్చినోడికి అది పంపించి, అది ఎలాగున్నదో నేను విని, అప్పుడు మిమ్మల్ని అందులోకి తీసుకెళ్తాను. మీరు ఇంకో విషయం కూడా గమనించండి. మరి లాంగ్వేజ్ రాకపోతే ఎలా చేస్తారు డాడీ? ఏం అవసరం లేదు. మనం ఒక బిజినెస్ నేనైనా మీరైనా ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు మనం రెఫరల్ ఇవ్వడం వల్ల ఇన్‌కమ్ పెరుగుతది. డీకాయిన్. ఇతర దేశాలకు మనం ఇవ్వడం వల్ల ఇన్‌కమ్ పెరుగుతది. దీనికి అనేక మార్గాలుంటాయి. చెయ్యాలనే తపన ఉండాలి తప్పిస్తే ఏది మనకు అడ్డు రాదు. నాకు తెలుగు తప్ప ఏమీ రాదు. మరి నేను దేశాలన్నీ తిరుగుతున్నాను. దానికి కొన్ని వేస్ ఉంటాయి. అలాగే ఇప్పుడు మంగోలియాలో ఉన్నవాడు ఒక ప్రొడక్ట్ తయారు చేశాడు. మంగోలియా దేశస్థుడు. చ లేదంటే ఇంకొక దేశస్థుడు తయారు చేశాడు. అది మన ఇండియా వస్తుంది. మనం వాడుతున్నాం. దాన్ని మార్కెట్ చేస్తున్నారు. అది ఎలా పనిచేస్తుందని వివరించి చక్కగా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే అది మనకు అవసరమైనప్పుడు ఆటోమేటిక్‌గా దాన్ని భాషతో సంబంధం లేదు. వెళ్ళిపోద్దది. ఇప్పుడు చైనా వాళ్ళు సెల్ ఫోన్‌లు గాని, ఈ బళ్ళు గాని తయారు చేస్తున్నారు. ఆ బ్యాటరీలు గాని. మరి మనకు చైనా భాష రాదు. కానీ అన్నీ చేస్తున్నాం. ఆటిల మీద బోలెడు వీడియోలు చేస్తున్నాం, బోలెడు మీటింగ్ చేస్తున్నాం, బోలెడు కంపెనీలు వచ్చేస్తున్నాయి. అంటే మనం చేయాలనే కోరిక ఉండాలి తప్పిస్తే భాష అంతరాయం కాదు. ఎందుకంటే మహా నేర్చుకుంటే మీరు మన ఇండియాలో 4, 5 భాషలు నేర్చుకోగలరు. కానీ ప్రపంచంలో వందల భాషలున్నాయి. అవన్నీ మనకు రావు. కానీ మన దగ్గర ఒకటున్నది కదా! అదొక్కటి మనకు చాలు. చెయ్యాలనే కసి చాలంతే. కాబట్టి మీరు కూడా అదే ఆలోచించుకొని నెక్స్ట్ ఇప్పుడు నేను అదిచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్ని పట్టుకొని మనం ముందుకెళ్ళిపోదాం. ఇక మీదటి నుంచి మన కంపెనీలో ఆదాయాలు గాని, మిగతాయి గాని అద్భుతంగా పెరిగిపోతాయి. స్లో అండ్ స్టడీ గెట్ ద రిజల్ట్ అనే విషయాన్ని నేను నమ్మి చేస్తున్నాను. జాగ్రత్తగా మీరు
వాటన్నింటిని ఫాలో అయితే అద్భుతంగా వెళ్తది. డీకాయిన్‌ని ఎక్కడికో తీసుకెళ్ళే ఆలోచనతో అద్భుతంగా నేను పనిచేస్తున్నాను మీతో కలిపి. అలాగే దాని మీద ఒక మంచి లైఫ్ క్రియేట్ చేస్తున్నాను మీతో కలిపి. మన అకౌంట్ హోల్డర్స్ అందరికీ వాళ్ళ బీసీటీ ఎలిపేలా చేసి, వాళ్ళకొచ్చిన డీకాయిన్‌ని వాళ్ళ భవిష్యత్తు సంపదగా మార్చే ప్రయత్నంలో మీరు కూడా ముందుండండి. వాళ్ళకి న్యాయం చేసినోళ్ళవుతారు. వాటి నుంచి ఇస్తాను. మనం అనేక విషయాలు మళ్ళీ నేను చెప్పాల్సిన మెయిన్ ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. ఇవి ఇవ్వకుండా చెప్పలేనని చెప్పేసి ఆగాను. ఓకే. థాంక్ యూ. ఇవి ఇచ్చేసి నేను మాట్లాడతాను.